దేశాన్ని అమ్మేసింది కాంగ్రెస్. అంటే నిర్మలా సీతారామన్ గారు జనరల్గా ఎప్పుడు స్పందించరు, చాలా హుందాగానే వ్యవహరిస్తారు మ్యాక్సిమం. కానీ ఈ ఒప్పందాలు ఇవన్నీ చూసి ఓర్వలేక ఈ విధంగా చేస్తున్నారా? మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మోదీ 3.0 నిజంగా చెప్పాలంటే. సో దానికి ఈ విధంగా రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగి ఆవేశం. ఎందుకంటే ఓం బిర్లా స్పీకర్ ఓం బిర్లా మీద గారి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం, మాకు ఈ చర్చకి అవకాశాలు ఇవ్వండి అని అడగడం, ఇట్లాంటివన్నీ నిబంధనలు చూస్తే వీళ్ళు తట్టుకోలేక ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నారా అంటే అవునేనే అంటున్నాయి అధికార పక్షం వాళ్ళు. ఎందుకంటే ఒకసారి చూడండి, మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కార్ అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత ఇంధన భద్రతను టోకుగా అప్పగించేశారు, అంటే సరెండర్ చేశారట. రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని ధ్వజమెత్తారు. మోదీ పీకను అమెరికా వారు పట్టుకోవడం వల్లే ఆయన వాణిజ్య ఒప్పందంలో భారత ప్రయోజనాలు పణంగా పెట్టేశారు. ఎందుకంటే ఆయనకి పెద్ద కుటుంబం ఉంది, దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి, తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి. ఎందుకంటే కుటుంబం పరిపాలించింది కదా మోదీ గారి కుటుంబం. ఎందుకంటే వాళ్ళ తాత ప్రధానిగా ఉండేవారు, వాళ్ళ తండ్రి ప్రధానిగా ఉండేవారు, వాళ్ళ నాయనమ్మ ప్రధానిగా ఉండేవారు, ఈ మోదీ గారు కూడా ప్రధానిగా ఉన్నారని వాళ్ళ ఉద్దేశం.